హర హర మహాదేవ. ఓం అగ్నిచ్చ మే ఇంద్రచ్చ మే సోమచ్చ మే ఇంద్రచ్చ మే సవితాచ మే ఇంద్రచ్చ మే సరస్వతీ చ మే ఇంద్రచ్చ మే భూషాచ మే ఇంద్రచ్చ మే బృహస్పతిచ్చ మే ఇంద్రచ్చ మే మిత్రచ్చ మే ఇంద్రచ్చ మే వరుణచ్చ మే ఇంద్రచ్చ మే త్వష్టాచ మే ఇంద్రచ్చ మే ధాతాచ మే ఇంద్రచ్చ మే విష్ణుచ్చ మే ఇంద్రచ్చ మే అశ్వినోచ మే ఇంద్రచ్చ మే మృతచ్చ మే ఇంద్రచ్చ మే విశ్వే చ మే దేవా ఇంద్రచ్చ మే పృథివీ చ మే ఇంద్రచ్చ మే అంతరిక్షం చ మే ఇంద్రచ్చ మే దౌత్యచ్చ మే ఇంద్రచ్చ మే దిశచ్చ మే ఇంద్రచ్చ మే మూర్ధా చ మే ఇంద్రచ్చ మే ప్రజాపతిచ్చ మే ఇంద్రచ్చ మే. ఈ శివుని అనుగ్రహంతో మనకి ఈ దేవతలందరూ కూడా శివుని అనుగ్రహంతో నాకు అగ్నిదేవుడు కలుగ్గాక, అగ్నిదేవుడితో కలిగినటువంటి ఇంద్రదేవుడు నాకు కలుగ్గాక, చంద్రుడు నాకు కలుగ్గాక, చంద్రుడితో కలిసిన ఇంద్రుడు నాకు కలుగ్గాక, సూర్యుడు నాకు కలుగ్గాక, సరస్వతీదేవి నాకు కలుగ్గాక, పూష అనే దేవత నాకు కలుగ్గాక, బృహస్పతి నాకు కలుగ్గాక, అలాగే మిత్రుడు అనే దేవత నాకు కలుగ్గాక, అలాగే వరుణుడు నాకు కలుగ్గాక, అలాగే అశ్విని దేవతలు నాకు కలుగ్గాక, అలాగే వాయుదేవతలు నాకు కలుగ్గాక, 4 దిక్కులు నాకు కలుగ్గాక, అలా విధంగా ఊర్ధ్వ దిక్కు నాకు కలుగ్గాక, అదేవిధంగా ప్రజాపతి అనే దేవత నాకు కలుగ్గాక. ఇలా శివానుగ్రహంతో ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, సరస్వతి, పూష, బృహస్పతి, మిత్రుడు, వరుణుడు, విశ్వకర్మ, ధాత, విష్ణువు, అశ్విని దేవతలు, వాయువులు, విశ్వదేవతలు, భూమి, ఆకాశము, స్వర్గము, 4 దిక్కులు, ఊర్ధ్వ దిక్కు, ప్రజాపతి, ఇంద్రదేవునితో కలిపి నాకు కలుగుదురుగాక అని ఈ విధంగా నన్ను దీవించండి. మనకి వేదం ప్రకారం ద్వాదశాదిత్యులు అనగా 12 మంది సూర్యులు, విశ్వేదేవులు అనగా 10 మంది విశ్వేదేవులు, ఈ విధంగా 8 దిక్కులు, అదేవిధంగా ప్రజాపతి, ఇలా వీళ్ళందరూ కూడాను మనకి దేవతలుగా ఉన్నారు. ఆ సదాశివుని కోరుకుంటే ఈ రుద్రనామకాల ద్వారా ఆ దేవతలందరి యొక్క ఆశీర్వచనం నాకు కలగాలి అని మనం ఈ అనువాకం ద్వారా రుద్రుణ్ణి కోరుకుంటున్నాము.